అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. హల్లెలూయా. ఏం చేస్తారంట? అనేక మంది వస్తారు. వచ్చి ఒక ప్రాంతంలో, ఇప్పుడు వైజాగ్ లో వచ్చి ఒక బోధకుడు వస్తాడు. అతనిలో ఏముందంటే దేవుని ఆత్మ లేదు, దేవుని మాటలు లేవు, దేవుని సత్యం లేదు. కానీ అతను ఏం బోధిస్తున్నాడు అంటే అసత్యమును బోధించి సత్యంలో ఉన్న బిడ్డలందరినీ కూడా అసత్యం వైపుకి నడిపిస్తూ ఉంటాడు. అయితే అనేక మంది ఏం చేస్తూ ఉన్నారని అంటే వాళ్ళు నమ్మేదానికి కూడా ప్రయత్నిస్తారు, అబద్ధ బోధకులను కూడా. ఎందుకనంటే వాళ్ళ మాటలు అలాగున్నాయి, వాళ్ళ పరిస్థితులు అలాగుండటం వల్ల అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వీళ్ళందరూ కూడా సత్యం వదిలేసి అసత్యం వైపు చూస్తారా బాబు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఎవరో మిమ్మల్ని మోసపరచకుండా మీరు అందరూ ఏమై ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నా పేరిట వస్తారు, నేనే యేసుక్రీస్తు అంటారు. అనేక అద్భుతమైన కార్యములు కూడా వాళ్ళు ఏం చేస్తారు? అనేక కార్యములు, గారడి విద్యలు కూడా చేస్తారు. కాకపోతే మీరు ఏం చేయాలి? ఆయటికి మీరు లొంగిపోవద్దు, ఆయటికి మీరు బానిసలుగా ఉండొద్దు. మీరు ఆల్రెడీ ముందు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేనేం చేశాను? మిమ్మల్ని అందరినీ నేను రక్షించాను. అయితే మీరు ఏ బోధకి మీరు ఏం కాకూడదు, లోబడకూడదు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులకు చెప్తారు. మరియు మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారము గురించి వింటారు. ఎప్పుడు? రాకడికి ముందే, యేసుక్రీస్తు రాకడికి ముందే ఏం చేస్తారు? యుద్ధమును గురించి వింటారు, యుద్ధ సమాచారం గురించి వింటారు. మీరు అందరూ కూడా యుద్ధములనంటే చూడండి, రాజ్యం మీదకి ఏమవుతుందంట? రాజ్యం లేస్తుందంట. యుద్ధములంటే ఒక దేశం మీదకి ఇంకొక దేశము, ఇంకొక దేశం మీదకి ఇంకొక దేశం, అలాగా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు చూడండి, మొదటి ప్రపంచ యుద్ధము, రెండో ప్రపంచ యుద్ధం, ఇలా యుద్ధాలు జరిగాయా? ప్రపంచాలన్నీ కూడా ఏమవుతాయంటే భయంకరమైన యుద్ధములతో ఏం చేస్తారంటే రక్తపాతం జరిగిపోతుంది. భయంకరమైన యుద్ధం, అనేక మంది మరణిస్తూ ఉంటారు, అనేక పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. అయితే మనం ఏం చేయాలనంటే అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చదవాలి కిందకి త్వరగా. మీరు కలవరపడకుండా చూసుకోవాలి. ఇది జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. ఇది ఏంటిది? స్టార్టింగ్ పీరియడ్. చూడండి, భూకంపం వస్తుంది, అలాగే సునామీలు వస్తాయి, అనేక విధమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయనంటే చూడండి, యుద్ధములు జరుగుతూ ఉన్నాయి. అదే విధముగా భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు మీకు ఏంటంటే ఒక అవగాహనకి మీరు రావాలి. ఏంటనంటే చూడండి, అయితే వెంటనే అయితే మాత్రం ఏం రాదు, రాకడ రాదు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఒక్కొక్కటి జరుగుతూ ఉంటాయి, యుద్ధంలో జరుగుతాయి, రాజ్యం మీదకి రాజ్యం లేస్తాయి. అదే విధముగా మీరేం చేయకూడదు? ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, కలవరపడాల్సిన అవసరం లేదు. వెంటనే ఏం రాదు? దేవుని రాకడ రాదు అని చెప్తున్నారు. అయితే జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, అక్కడక్కడ భూకంపములను కలుగును. హల్లెలూయా. చూడండి, కరువులు, భూకంపములు అన్ని వస్తాయి. అంటే కరువు వస్తే ఏమొస్తుంది? పంటలు పండవు, అదే విధముగా తాగటానికి నీరుండవు, పొలముకి వాటర్ ఉండదు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏమొస్తుంది? తర్వాత భూకంపములు వస్తాయి. అంటే భయంకరమైన పరిస్థితులు, రాజ్యం మీదకి రాజ్యము లేస్తుందంటే అనేక గొడవలు స్టార్ట్ అవుతాయి, అనేక పరిస్థితులు. అంటే ఇలాంటి అంటే శాంతియుతంగా ఉండదు. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ, ఎవరి జీవనం వాళ్ళు కొనసాగించుకుంటూ ముందుకు వెళ్లే పరిస్థితులు అయితే రావు. భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. జనం మీదకి జనం లేస్తారంట, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుందంట. హల్లెలూయా. జనము మీదకి జనమును, రాజ్యముల మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఇవన్నీ దేనికి ప్రారంభం అంట? వేదనలకు. అంటే స్టార్ట్ అవుతూ ఉన్నాయి పరిస్థితులు. చూడండి, ఎప్పుడైతే కరువు వస్తుందో, ఎప్పుడైతే భూకంపం వస్తుందో, ఎప్పుడైతే యుద్ధములు జరుగుతాయో, అంటే ఈ సృష్టి మొత్తము అలా జరిగినప్పుడు మొత్తం ఏమవుతుంది? కరువు వచ్చిందంటే ఏమవుతుంది? పంటలు పండవు, ఆహారానికి మనకు ఏమవుతుంది? కొరత ఏర్పడుతుంది. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామని అంటే ఇవన్నీ ఎందుకు, ఈ శ్రమలన్నీ ఎందుకు వస్తున్నాయని అంటే ఎవరైతే అంతము వరకు సహించుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు. ఇవన్నీ వేదనలకు, ఇవన్నీ శ్రమలకు దేవుడిస్తున్న సూచనలు అన్నమాట. నీకు రాకడ రాబోతూ ఉంది, నువ్వేం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎవరైతే అంతం వరకు సహించుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు. ఎవరైతే అంతం వరకు మెలకువగా ఉంటారో వాళ్ళే ఎత్తబడతారు. ఎవరైతే అంతం వరకు దేవుని సత్యమైన మార్గంలో నడుస్తారో వాళ్ళు మాత్రమే ఏమవుతారు, రక్షింపబడతారు. వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు అని చెప్పి దేవుని వాక్య లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే వేదన ప్రారంభమవుతుంది. ఈ వేదన ఎలాంటిదంటో తెలుసా? ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు, ఇంక మీదట జరగదు. ఇప్పుడు భయంకరమైన శ్రమల కాలం అంటే ఇది. హల్లెలూయా. అది రాకడకు ముందు ఎలాగుంటది? భయంకరమైన శ్రమల కాలం. ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదంటే ఇంకెప్పుడు జరగబోదంట. అలాంటి పరిస్థితులు వస్తాయంట. ఎప్పుడు? ఆయన రాకడకు ముందు. ఇవన్నీ ఏమై ఉన్నాయి? సూచనలుగా ఉన్నాయి. అయితే మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. దేనికి? ఇప్పుడు వేదన కాలం వచ్చిందనంటే, శ్రమ వచ్చిందంటే ఆటోమేటిక్ ఏమైపోతాము? దేవునికి దూరం